హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. ఈరోజు అయితే మనం నెల్లూరు స్టైల్ రసం ప్రిపేర్ చేద్దాము. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. దాని తర్వాత రసంలోకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేద్దాము. రసం పొడి అనమాట. ఈ స్పూన్ చూపిస్తున్నాను కదండీ! ఈ స్పూన్‌తో తిప్పుతున్నాను. ఆ స్పూన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఏమో ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఏమో మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొద్దిగా మంచి వాసన వచ్చేట వరకు వేపుకోవాలండి. ఇలా మంచి వాసన వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదండీ! అవి మన కారంకి సరిపోయినంతగా మనం వేసుకోవాలి. తర్వాత కందిపప్పు. రసంలో ఇలా కందిపప్పు వేస్తే కొద్దిగా మంచి టేస్ట్ వస్తదనమాట. ఇది నెల్లూరు స్టైల్ రసము. కాబట్టి కందిపప్పు వేస్తారనమాట వాళ్ళు. సో, ఇదంతా కలిపి మంచి వాసన వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే చింతపండు ముందు మనం నానబెట్టుకున్నాం కదా! అదే దాంట్లోకి ఇంకా కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటోస్, ఇంకా గార్లిక్ అంటే వెల్లుల్లిపాయి వేసుకొని బాగా ఇట్లా ఫ్లేవర్ దిగేంత వరకు దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే రసం తెరలిచ్చేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తదనమాట రసానికి. తర్వాత బాగా ఇలా కలుపుకున్నాక పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రసం పొడి గ్రైండర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పొడిని యాడ్ చేసుకొని మనం టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మొత్తం పక్కన టేస్ట్ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మన టేస్ట్‌కి సరిపోతే తాలింపు పెట్టుకుందామనమాట నెక్స్ట్. తాలింపు కోసం ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి ఫస్ట్ చిటపటలాడనిచ్చాలనమాట. చిటపటలాడనిచ్చిన తర్వాత మనం ముందు టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా రసము, ఆ రసాన్ని దీంట్లోకి తిరగమాత పెట్టుకోవాలి. అంటే తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక జస్ట్ అది కొద్దిగా ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వాలి. అంటే తెరలడం అంటారనమాట నెల్లూరులో. తెరలుతాం అంటే ఇట్లాగా తెరలడం అంటారనమాట. తెరలడం అంటే ఏం లేదండి, పైకొచ్చి ఇలా బబుల్స్ వస్తాయి కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టొమాటో ఇయన్నీ పైకొచ్చి అంటే బబుల్స్ అలా వస్తాయి. బబుల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. రసం అయితే రెడీ అయిపోయిందండి. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓన్లీ రైస్‌లోకి రసం వేసుకొని ఎంజాయ్ చేయండి ఈ నెల్లూరు స్టైల్ రసాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. Thank you for watching.